హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్. నేను మీ మాధురిని అండి. ఈరోజు మన ఛానల్లో చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే ఎగ్లెస్ స్పాంజ్ కేక్ని చేసుకుందాం. చాలా స్మూత్గా, ఫ్లఫీగా, టేస్టీగా చేసుకుందామా? బర్త్డే కేక్స్, అలాగే పార్టీ కేక్స్కి, అలాగే ఎలాంటి కేక్స్ చేయాలన్నా కూడా బేసిక్ కేక్ని నేర్చుకుంటేనే మనం ఎలాంటి కేక్ రెసిపీస్ అయినా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు చేసుకునే కేక్ ఎగ్ అనేది వేయకుండా, అలాగే ఓవెన్తో పని లేకుండా ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు, అలాగే తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా ఒక బౌల్లో అర కప్పు పెరుగు, రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగుని తీసుకోవాలి. అలాగే ఒక కప్ నిండుగా చక్కెర పొడిని తీసుకోవాలి. లేదా డైరెక్ట్గా చక్కెర వేయాలనుకుంటే కూడా అర కప్పు చక్కెరని వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండిటిని విస్కర్ సహాయంతో చక్కెర పొడిని అంత పెరుగులో కలిసిపోయేలా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో అర కప్ నూనెని పోసుకోవాలి. నేనిక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకుంటున్నానండి. అలాగే 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేసి విస్కర్తో మళ్ళీ మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత బౌల్ పైన ఒక పిండి జల్లెడ్ని పెట్టి అందులో 1.5 కప్ మైదా పిండిని వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే అర టీ స్పూన్ బేకింగ్ సోడాని, అలాగే చిటికెడు ఉప్పుని వేసి ఒక స్పూన్తోనైనా లేక గెరిటితోనైనా పిండిని ఈ విధంగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత చూడండి, పిండిలో ఉన్న ఉండలన్నీ కూడా సపరేట్ అయిపోయినాయి కదా. దాని తర్వాత ఇప్పుడు గెరిటెతో పిండిని ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో, అంటే ఒకసారి గెరిటెతో రౌండ్గా తిప్పి మధ్యలోకి కట్ చేసుకోవాలి, రౌండ్గా తిప్పి కట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లోనే పిండిని తయారు చేసుకోవాలి. ఇలా చేయడం వలన పిండిలో ఉన్న ఎయిర్ బబుల్స్ అంతా పోయి మనకు బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత అందులో కాచి చల్లార్చిన పాలు 1/3 కప్ ఇప్పుడు ఒక్కసారిగా పోయకుండా కొంచెం కొంచెంగా పాలని పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా బ్యాటర్ అనేది చిక్కగా ఉండకూడదు, అలా అని పలుచుగా కూడా ఉండకూడదు. పాలని కొంచెం కొంచెంగా పోసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. మనకిక్కడ 1/3 కప్ పాలు అనేది కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉన్నట్లుగా చేసుకోండి. ఇప్పుడు ఇందులో నుండి చాక్లెట్ లేయర్ కోసం ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల పిండిని తీసుకుంటున్నానండి. ఇప్పుడు అందులోనే 1 టీ స్పూన్ కోకో పౌడర్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత చూడండి, పిండి అనేది చిక్కగా ఉంది కదా. ఇప్పుడు అందులోనే 2 టేబుల్ స్పూన్ల పాలని పోసి మరొకసారి బాగా కలుపుకోవాలి. చాక్లెట్ బ్యాటర్ అనేది ఈ విధంగా చేసి పక్కన ఉంచండి. దాని తర్వాత కేక్ ట్రేని తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ని పోసి ఆయిల్ అంతా కూడా ట్రేకి పట్టేలా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెంగా మైదా పిండిని తీసుకొని ట్రేకి మొత్తానికి పట్టేలా అప్లై చేసుకోవాలి. దాని తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని పోసుకుందాం. ఇలా మొత్తం పిండిని పోసిన తర్వాత కేక్ ట్రేని 2-3 సార్లు ఇలా ఈ విధంగా ట్యాప్ చేసి పక్కన ఉంచండి. ఆ తర్వాత కేక్ చాక్లెట్ లేయర్ కోసం ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ బ్యాటర్ ఉంది కదా, వాటిని మనం కేక్ పైన లేయర్గా వేయటం కోసం ముందుగా ఒక గ్లాస్ తీసుకున్నానండి. అలాగే మనం ఇంట్లో సహజంగా కవర్స్ అనేది స్టోర్ చేసుకుంటా ఉంటాం కదా, అలాగే నేను ఇక్కడ ఒక కవర్ని తీసుకొని గ్లాస్లో లోపల పెట్టి అందులో చాక్లెట్ బ్యాటర్ని ఫిల్ చేసుకున్నాను. ఇలా ఫిల్ అయిన తర్వాత దానిని చేతితో టైట్గా పట్టుకొని అలాగే కవర్కి చివరన అంచున కట్ చేసి ఇలా ఈ విధంగా కేక్ని డెకరేట్ చేసుకోవాలి.
అలాగే మీ ఇష్టంగా కేక్ పైన లేయర్ కోసం మీకు నచ్చిన విధంగా రెడీ చేసుకోవచ్చు. ఇలా నేనిక్కడ సర్కిల్‌గా వేసిన తర్వాత ఒక టూత్ పిక్ అయినా లేదా నైఫ్ అయినా స్పూన్‌తో సహాయంతోనైనా వాటిని ఎడ్జ్‌తో ఇలా ఈ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి కేక్ పైన డిజైన్ కూడా ఫ్లవర్ లాగా ఉంది కదా! ఇప్పుడు దీనిని కాసేపు పక్కన ఉంచండి. దాని తర్వాత గ్యాస్ స్టవ్‌ని ఆన్ చేసి ఒక కుక్కర్‌ని పెట్టండి. అలాగే లోపల ఇలా రింగ్ స్టాండ్‌ని ఉంచి కుక్కర్ మూతను పెట్టండి. దాని తర్వాత గ్యాస్ స్టవ్‌ని లో ఫ్లేమ్‌లోనే పెట్టి 10 నిమిషాల వరకు ప్రీహీట్‌ని చేయండి. అలా 10 నిమిషాలు అయిన తర్వాత కుక్కర్ మూతని తీసి కేక్ ట్రే ఉంది కదా అది పెట్టండి. అలాగే అంచులనేది తగలకుండా ఉండేలా మధ్యలోకి ఉండేలా పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ అనేది పెట్టకుండా గ్యాస్ స్టవ్‌ని లో ఫ్లేమ్‌లోనే ఉంచి 30 నిమిషాల నుండి 45 నిమిషాల వరకు ఉండేలా ఉడికించుకోవాలి. అలాగే మధ్య మధ్యలో కేక్ బేక్ అయ్యిందా లేదా అనేది చూసుకోవాలి. అలా 45 నిమిషాలు అయిన తర్వాత చూడండి, కుక్కర్ మూత తీసి చూడండి. మనకిప్పుడు కేక్ అనేది బేక్ అయ్యిందా లేదా అనేది ఒక టూత్ పిక్‌తోనైనా ఇలా నైఫ్‌తోనైనా ఈ విధంగా చెక్ చేయండి. మనకు పిండి అనేది కత్తికి ఏమి అతుక్కోకుండా వచ్చింది అంటేనే కేక్ పర్ఫెక్ట్‌గా బేక్ అయిందని అర్థం. ఇప్పుడు కేక్ ట్రేని చల్లారిన తర్వాత నైఫ్‌ని తీసుకొని కేక్ చుట్టూరా కట్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఒక ప్లేట్‌ని తీసుకొని ఉల్టా చేసి 2, 3 సార్లు ట్యాప్ చేసి కేక్ ట్రేని తీయండి. చూడండి కేక్ గిన్నెకు ఏమి అతుక్కోకుండా మంచిగా వచ్చేసింది కదా! అలాగే చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే ఎగ్‌లెస్ స్పాంజ్ కేక్ రెడీ. ఈ కేక్ చూడండి చాలా మెత్తగా, ఫ్లఫీగా, స్పాంజీగా ఉంది కదా! టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. ఇప్పుడు బయట కొనుక్కునే పని లేకుండా మన ఇంట్లోనే ఎగ్‌లెస్ స్పాంజ్ కేక్‌ని ఎలా తయారు చేసుకోవచ్చో చూసారు కదా! అయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలపండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకి మరియు బంధువులకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్‌ని ప్రెస్ చేయండి. మళ్ళీ మరొక మంచి వ్లాగ్‌తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.